స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 5 సోమవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. శుభకాలం నడుస్తుంది. అదృష్ట యోగం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. ప్రలోభాలకు లొంగొద్దు. మనోబలం విశేషంగా ఉంటుంది. జీవితం ప్రశాంతంగా సాగుతుంది. దగ్గర వారితో మిత్రత్వం చాలా అవసరం. ఆర్థికంగా కలిసొస్తుంది. మిత్రుల వల్ల పని పూర్తవుతుంది. శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. పెద్దల అండ ఉంది. గౌరవం పెరుగుతుంది. విశేషమైన కృషితో లక్ష్యాన్ని చేరుతారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. పనిలో పురోగతి ఉంటుంది. మొహమాటం లేకుండా వ్యవహరించాలి. కోపాన్ని పక్కన పెట్టి విహారయాత్రలు, దైవ దర్శనాలకు ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం మీరు పని మూడ్లో లేరు. యాత్రలు చేయటానికి ఇది ఉత్తమ సమయం. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సరదాగా గడుపుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తారు. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహార యాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. ఆదాయ ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అధికంగా శ్రమించినా ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం ఫలించే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాల వారికి చెందిన వారికి బాగుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.